హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు చిమ్నీ ఎలా యూజ్ చేయాలి, వింటర్ చిమ్నీ అంటే కొత్తగా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఎలా యూజ్ చేయాలి మీకు యూజెస్ చెప్తాను. ఇది చిమ్నీ వచ్చేసి ఆటో క్లినిక్ చిమ్నీ. ఇది వచ్చేసి సెన్సర్, మనకు సెన్సర్ తో వర్క్ చేస్తుంది, విత్ బటన్స్ తో కూడా వర్క్ చేస్తుంది. ఇలా ఉంటుంది, 3 బటన్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇది వచ్చేసి సెన్సర్ లో చూపిస్తుంది, చూడండి మన హ్యాండ్స్ చూపిస్తుంది. ఇది వచ్చేసి నేను ఆన్ చేశాను. మనం ఆన్ చేయగానే మన స్టవ్ దీనికి ఆపోజిట్ లో మన స్టవ్ అనేది కింద కరెక్ట్ విడ్త్ లో మనం మెన్షన్ చేసుకోవాలి. ఇది మనం గ్యాస్ ఏదైతే మనం టీ అయినా పాలైనా లేదంటే కర్రీ చేసినా కూడా డైరెక్ట్ మనకు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు కర్వ్ లో తీసుకున్నాను నేను. కర్వ్ దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి కర్వ్ లో ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి టీ షేప్ లో ఉంటుంది. టీ షేప్ లో కన్నా కర్వ్ షేప్ లో బాగుంటుంది. దీని ఆర్పిఎం వచ్చేసి 120 ఆర్పిఎం, సెంటీమీటర్స్ 60 సెంటీమీటర్స్. ఇది చూడండి, మీకు ఎలా చూపిస్తాను చూడండి. ఇది ఆఫ్ లో ఉంది. ఇప్పుడు ఆన్ లో ఉండాలంటే మనం టీ పాలు ఏదైనా పెట్టుకోవాలంటే ఫస్ట్ బటన్ లో మెన్షన్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ బ్లింక్ అవుతుంది, నేను రైట్ సైడ్ లో మెన్షన్ చేస్తాను చూడండి. ఇంకోటి నెక్స్ట్ ఎక్కువ ఆయిల్ ఉంది అనుకుంటే సెకండ్ బటన్ లో మెన్షన్ చేసుకోండి, బ్లింక్ అవుతుంది. ఇంకా ఎక్కువ ఆయిల్ కలెక్ట్ అవ్వాలి అంటే థర్డ్ బటన్. ఇలా 1 2 3 థర్డ్ దాంట్లో మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్లింక్ అవుతుంది, థర్డ్ దాంట్లో ఎక్కువ నాయిస్ కూడా చూపిస్తుంది. దీంట్లో ఏంటంటే ఇక్కడ మనకి లైట్స్ కూడా ఆన్ అవుతాయి ఆటోమేటిక్ గా. ఇది ఆఫ్, లైట్స్ వద్దు అనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవాలి, లైట్స్ కావాలని అనుకుంటే ఇది ఆన్ చేసుకోవాలి. ఇది మనకు ఆటోమేటిక్ గా ఆటో క్లీన్ అయిపోతుంది. మనం అబ్జర్వ్ చేసుకున్న ఆయిల్ మొత్తం దీంట్లో కలెక్ట్ అవుతుంది. దీంట్లో కలెక్ట్ అవ్వాలి అంటే మనం ఈ బటన్ ఏదైతే బ్లింక్ అవుతుందో దాన్ని గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఆయిల్ అనేది బ్లింక్ అయిపోతుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఆటో క్లినిక్ అయిపోతుంది. ఇక్కడ బ్లింక్ అవ్వట్లేదు చూడండి. ఇది అంతా ఆటో క్లినిక్ అయిపోయి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకునేది ఇందులో కలెక్ట్ అయిపోతుంది. ఇది ఇలా కలెక్ట్ అయిన ఆయిల్ ని ఇలా తీసేసి ఇందులో కలెక్ట్ అయిపోతుంది ఆయిల్. ఈ ఆయిల్ అనేది మనము వాష్ చేసుకుని 1 మంత్ అండ్ 2 మంత్స్ ఒకసారి ఇది ప్రెస్ చేసుకుంటే ఆయిల్ అంతా మనకు కలెక్ట్ అయ్యి ఇందులో ఉండిపోతుంది. ఇది మనం మంచిగా వాష్ చేసుకొని మళ్ళీ ఇందులో మెన్షన్ చేసుకోవాలి. ఇందులో పెట్టేసుకుంటే మళ్ళీ ఆయిల్ అయినప్పుడు మళ్ళీ దాంట్లోనే కలెక్ట్ అయిపోతుంది. ఇది ఆఫ్ చేసుకోవాలి అంటే లెఫ్ట్ సైడ్ లో ఆఫ్ అయిపోతుంది. ఇంతేనండి, చాలా అంటే చాలా సింపుల్ చిమ్నీ. ఎలా యూజ్ చేయాలి, జస్ట్ సెన్సర్ తో ఒక్కసారి మనం యూజ్ చేసామంటే ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంది. దీని వల్ల చాలా యూజెస్ ఉంటాయి. మన కిచెన్ అంతా చాలా నీట్ గా ఉంటుంది, ఎలాంటి ఆయిల్ అనేది ఉండదు. దీని వల్ల అమౌంట్ కూడా మనకు తక్కువనే ఉంది. థ్యాంక్ యూ. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.